వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రౌలిక. ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. పదవులు ఉన్నా లేకపోయినా ఒక సాధారణ వ్యక్తిగా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఇప్పటికీ కూడా నిరంతరం ప్రజలకై పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. మిమ్మల్ని చూస్తే ఆర్ఎస్ఎస్ వాదాలు దిండుగా ఉన్నాయనిపిస్తుంది. అప్పుడే పుట్టిన జనతా పార్టీ నుంచి రూపాంతరం చెందిన బీజేపీలోకి మారారు. మీ అనుభవం ఎలా ఉంది? నేను ఒక కష్టపడి పనిచేసి బతికే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన. మా అమ్మ నాన్న మా కుటుంబం అంతా కూడా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చిన్న కారు రైతులు మా వాళ్ళు. అనేక రకాల పనులు చేస్తూ మరి పైకి వచ్చిన కుటుంబం. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ వాళ్ళు పూర్తిగా మాకు నేర్పింది ఒకటే, ఎవరు కష్టంలో ఉన్నా మన కష్టమైన పర్వాలేదు కానీ ఎదుటోళ్ళకి సాయం చేయాలని ఒక లక్ష్యాన్ని మా ముందు పెట్టిండు. చిన్నప్పటి నుంచి కూడా ఆ భగవంతుడు మా కృషికి తగ్గ ఫలితాన్ని ఇస్తూ వచ్చిండు. నేను చాలామందికి చాలా రకాలుగా వీలైనంత కాడికి, నా చేతనైనంత కాడికి నేను సాయం చేస్తూ ముందుకెళ్ళాను. అన్ని రకాలుగా సాయం ప్రజలకు చిన్నప్పటి నుంచి కూడా అందరినీ బాగా బీద ప్రజలను చదివియాలి, బీద ప్రజలు బాగా ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళాలి, వాళ్ళ ద్వారానే ఈ సమాజంలో ఒక మార్పు సాధ్యమవుతుంది అని ఒక లక్ష్యం పెట్టుకొని చిన్నప్పటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాం. ఆ రకంగా ముందుకు పోతున్న క్రమంలో ఆ రోజు దేశంలో ఎమర్జెన్సీ చాలా పీడకలుగా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఈ ఎమర్జెన్సీ అనేది ఇది ప్రజలకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రవేశపెట్టినప్పుడు మరి జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమం ఆ రోజులలో బాగా భారతదేశాన్ని ఏకం చేసింది. అంత గొప్ప నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు. వారి మాటలు విన్నప్పుడు నిజంగానే కదా ప్రజాస్వామ్యం దేశంలో మరి ఎమర్జెన్సీ కరెక్ట్ కాదని దానికి వ్యతిరేకంగా ఆ రోజున్న నా వయసులో నాకు తగిన రీతిన నేను పనిచేస్తూ వచ్చాను. ముందటికి వచ్చినప్పుడు ఎప్పుడైతే జనతా పార్టీగా మరి ఆ రోజున్న జనతా పార్టీ కానీ అంతకు ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జనసంఘం కానీ, ఈ జనసంఘం పార్టీ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నిజంగా బయటకు వచ్చిన క్రమం కూడా చూసినాం. భారతీయ జనతా పార్టీగా మారిన టీం ఏదైతే ఉందో జనతా పార్టీలో ఉండి బాబు జగజీవన్ రామ్ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఒక లక్ష్యం తీసుకొని ఎలక్షన్కి వచ్చింది. ఆ ఎలక్షన్లో ఇక్కడ నుంచి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా నిలబడ్డారు. ఆ రోజు పూర్తిగా నిలబడి నిజంగా నేను ఒక అదృష్టవంతుడిగా భావిస్తుంటా ఎప్పుడు కూడా. ఎందుకంటే బాబు జగజీవన్ రామ్ గారిని ఈ చేతుల మీద కార్లకి వెళ్ళి ఎత్తుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చునబెట్టి ఆయన ప్రసంగాన్ని ఈ ప్రాంత వాసులకు వినిపించిన ఒక అదృష్టం నాకు కలిగిందని నేను భావిస్తుంటాను అన్నమాట. కాబట్టి అంత మంచి ఆలోచన కలిగిన పార్టీ అని ఆ రోజు నేను ఇంప్రెస్ అయినా. ఒక బాబు జగజీవన్ రామ్ గారిని ప్రధానమంత్రి అని మరి ఈ గ్రూప్ అనడం ఏంటి అని ఒక లైన్ జనతా పార్టీలో ఉన్నప్పుడు అప్పటి నుంచే నేను జనతా పార్టీలో కూడా జాయిన్ అయినా. అప్పుడే నేను పనిచేసిన జనతా పార్టీలో కూడా. ఎందుకంటే కుటుంబ పార్టీ కాదు ఈ గ్రూప్ ఏదైతే ఉన్నదో మొదటి నుంచి కూడా బాబు జగజీవన్ రామ్ గారిని ప్రధానమంత్రి చేయాలనే ప్రయత్నం ఎప్పుడైతే చేసిందో ఇది కుటుంబ పార్టీ కాదు. మంచి వ్యక్తులు, సమాజంలో కుల మతాలకు అతీతంగా మంచి వ్యక్తులకు అవకాశం ఇచ్చే పార్టీ అని ఒక లక్ష్యం తీసుకొని ఆ రోజు ఆ పార్టీలకు చేరడం జరిగిందమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఏళ్ళ అనుభవం కలిగిన రాజకీయ జీవితం ఇది. బీజేపీలోనే అభిమానులు, బీజేపీతోనే మీ ఎదుగుదల సాధ్యమైంది.
మరి దీని గురించి ఏమంటారు? తప్పకుండా అమ్మా, నేను నా ఎదుగుదల కానీ నేను ఒక ఎమ్మెల్యేగా ఆయన అంటే కూడా ఆ రోజు నిజంగా భారతీయ జనతా పార్టీ నాకు ఈ జనరల్ సీట్లో ఒక దళిత వర్గానికి సంబంధించిన నాకు జనరల్ సీట్లో అవకాశం ఇవ్వడం, మరి ఆ రోజు నా ప్రజలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ పెద్దకు లేదు మా ప్రాంతంలో, ఈ జిల్లా మొత్తంలో ఒక్కరినే గెలిచిన. మొత్తం 290 చిల్లర ఎమ్మెల్యేలలో ఒక 11 మంది 12 మందిని గెలిచినాం, దాంట్లో నేను ఒక్కడికే గెలిచిన. మరి ఈ జనరల్ సీటు నాకంటే ముందు ఒక దళిత వర్గానికి అవకాశం ఇవ్వడం అంటే నా ప్రజలు గొప్పోళ్ళు. పటాన్ చెరువు సంగారెడ్డి ప్రాంత ప్రజలు చాలా గొప్పోళ్ళు, కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, రెడ్డీలు, అన్ని కులాలు, బ్రాహ్మిన్స్, కోమటోళ్ళు అందరూ కూడా అందరు వేసిరు నాకు. ముఖ్యంగా నాకు ఓట్లు వేసిన కార్మిక వర్గం, కార్మికులు, కర్షకులు, బీదవాళ్ళు వన్ సైడ్. నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్న, నేను ఏమిచ్చినా నా ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేనంత ఘనంగా ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా నన్ను గెలిపించిన ఘనత ఈ సంగారెడ్డి పటాన్ చెరువు ప్రాంత ప్రజలకే దక్కుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రాంత ప్రజలు చాలా మంచోళ్ళు, నాయకులే కొంచెం చెడగొడుతుంటారు వీళ్ళని, పార్టీలే చెడగొడుతుంటాయి, కానీ డెఫినెట్లీ ప్రజలైతే చాలా గొప్పోళ్ళు, మంచి వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం ఇస్తారని పార్టీ ఇచ్చిన అవకాశానికి 100% గెలిపించిండ్రు. ఆ రకంగా వాళ్ళ సేవలను చాలా చేసిన. మరి పూర్తిగా నా కాలమంతా మీకు కూడా రిపోర్ట్స్ ఉంటాయి, మచ్చ లేకుండా బయటకు వచ్చిన. మరి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా ప్రజలలో అభిమానం. ఏ ఊరికి వెళ్ళినా మీరు చేసిన పని అన్నా, మీరు చేసిన కాలువనే ఉందన్నా, మీరు చేసిన నీళ్ళే తాగుతున్నాము, మీరు చేసిన రోడ్ల మీద నడుస్తున్నాము, ఈ రకంగా అభిమానం చాలా ఉంది ప్రజలల్లో. మరి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, మచ్చ లేకుండా ఆ రోజు పనిచేసి వచ్చినాం. గెలుపులు ఓటములు అనేటి ఎన్నికల్లో సాధారణం, కానీ ఆ రోజు మళ్ళీ కొత్తగా తెలంగాణ వాదం తెరపైకి రావడం, మేము అప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉండడం, ఈ అన్ని కారణాల ద్వారా మేము లాస్ అయినాం తప్ప వేరే కారణం కాదు. అయినా బాగా మూమెంట్కి వచ్చినాం. ఆ రోజున్న టెక్నికాలిటీస్ కొంత ప్రాబ్లమేటిక్ జరిగిన దాంట్లో ఓటమి అయింది, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. ప్రజలు డెఫినెట్లీ మా మంచితనాన్ని, మా సేవని, మా యొక్క ఆలోచన విధానాన్ని గౌరవించి ఆ రోజు బ్రహ్మాండమైన ఒక నిర్ణయం తీసుకురు, చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే నా కులానికి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడ ఎమ్మెల్యే కాలే, మరి నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజల సేవలనే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సేవలనే ఉన్నా, ప్రజలతోనే ఉన్నా. నా ఫోను ఎప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఒకటే నంబర్ నాది. ఎవరు ఏ టైం చేసినా మళ్ళీ మిస్డ్ కాల్ రిటర్న్ చేస్తాను. నేను ఎక్కడైనా మీటింగ్లు ఉన్నా కూడా నేను రిటర్న్ చేసి మాట్లాడతాను. అంటే ప్రజలతోనే ఆ రకమైన సంబంధాలను నేను కొనసాగిస్తున్నాను, ఏదో ఆశించి కాదు. ఆ మొదటి నుంచి వచ్చిన గుణం అన్నమాట, మొదటి నుంచి వచ్చిన అలవాటు నాకు అది. ప్రజలు ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను దీంట్లో. బీజేపీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందులో కీలక నేతలు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, ఆల నరేంద్ర ఇలాంటి ముఖ్యమైన నేతలతో పనిచేశారు. వారితో మీ అనుభవం? నేను అయితే యాక్చువల్గా జనతా పార్టీలోకి ఎంటర్ అయినా కూడా ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అందులోకి ఎంటర్ అయినా కూడా నేనంతా కూడా ఆలయ నరేంద్ర గారిని నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా టైగర్ నరేంద్ర అంటారు. టైగర్ నరేంద్ర భగవంతుడు ఇచ్చిన ఆకారం కానీ, ఆయన వాయిస్ కానీ, ఆయన కార్యక్రమాలు కానీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు. హైదరాబాద్లో శాంతి స్థాపన కోసం అనేక ప్రయత్నాలు చేసిండు ఆయన. న్యాయం జరగాలి, అందరికీ మేలు జరగాలని ఒక లక్ష్యం వైపు చేసిండు. ఆయనని నేను నిజంగా ఇంప్రెస్ ఆయన మీద బాగా ఇంప్రెస్ అయ్యి నరేంద్ర గారి ద్వారా నేను బీజేపీలోకి వెళ్ళిన మాట వాస్తవం. అది ఆయన వెంబడే పని చేసిన ఉన్నాం, కానీ పరిస్థితులను బట్టి డిఫరెంట్ ఆయన కూడా గతంలో మరి ఆయన వేరే పార్టీ పెట్టడం, టీఆర్ఎస్లోకి పోవడం, తర్వాత ఆయన మళ్ళీ బీజేపీలోకి తీసుకొచ్చి ఆయన అంతిమ కాలంలో బీజేపీలో ఉండే ఆయన స్వర్గస్థులైనారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో చాలా తిరిగినాం. నేనైతే తెలంగాణ బ్రహ్మాండంగా ఆయన వెంబడి తిరిగిన పూర్తిగా. మా మెదక్ జిల్లా అయితే అప్పుడు మెదక్, నారాయణ ఖేడ్ ఇదంతా ఉండేది. ఆయన వెంబడి ప్రతి ఊరికి వెళ్ళినా అందరితో కలిసినాం, మాట్లాడినాం. చాలా గొప్ప అనుభవం ఆయన వెంబడి. ధైర్యం, నరేంద్ర అంటే ఒక ధైర్యం. ఆయన ఒక టైగర్ అంటే నిజమైన టైగర్ లాగానే ఆయన నడిపించిండు. చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళతో పని చేయడం అంటే మామూలు విషయం కాదు.
అట్లాగే వెంకయ్య నాయుడు గారు కూడా ఆయన కూడా చిన్న కులంకి వెళ్ళి బాగా కులం పెద్దదైనా చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చి ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఆయన ఉన్నాడు. రేపు భగవంతుడు అవకాశం ఇచ్చి పార్టీ నిర్ణయం చేస్తే రాష్ట్రపతికి కూడా రావాలని భగవంతుని కోరుతున్నాం మేము. ఆయన మంచి వ్యక్తి. ఆయనతో కూడా పూర్తిగా ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు బీజేపీ పూర్తిగా ఒక ఎలక్షన్ ప్రిపరేషన్ మీటింగ్లో చాలామంది అధికారంలో ఉన్నది ఆ రోజు పార్టీ, చాలామంది మేధావులు పెద్దల సమక్షంలో ఒక మాట చెప్పినాడు ఆయన. తెచ్చిన పనులను చేసుకున్నది పార్లమెంటు ద్వారా, ఢిల్లీ ద్వారా తెచ్చిన పనులన్నీ చేసుకున్నది ఒక సత్యనారాయణ గారు అని. తెచ్చిన పనులన్నీ చేసుకున్నాడు, దాంట్లో ఒక్కటి కూడా పైరవి లేదన్నాడు. అంతకంటే క్రెడిట్ నాకు అవసరం లేదు. అంత గొప్ప వ్యక్తి అయినా కూడా. ఇంకా నేనే పైరవీలు చేయలే ఇప్పుడు జీవితంలో. పనులు చేసినాం, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. నేను వెంకయ్యనాయుడు గారి చేత ఈ జిల్లాకైతే గొర్రెల కాపలర స్కీమ్ తీసుకొచ్చాను, 5.5 కోట్ల రూపాయల స్కీమ్. ఆ రోజు ఇన్నోవేటివ్ స్కీమ్ కింద భారతదేశంలో మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఒక 3 జిల్లాలు 4 జిల్లాలు సెలెక్ట్ చేస్తే అది మెదక్ జిల్లాగా నా యాదవులు గొర్రెల కాపలరు ఈరోజు కష్టం, ఎండల వానల సలిల అనేక క్రూర మృగాల మధ్యన, పాములు తేళ్ళు విష సర్పాల మధ్యన వాళ్ళంతా కూడా జీవితం గడుపుతున్నారు. వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, బాగా ఇంకా మాంసం పెంచేటట్లా లాభదాయకంగా వాళ్ళు బతుకుల్లో బాగా వెలుగులు రావాలని ఒక లక్ష్యం తీసుకొని అనేక మారు ఢిల్లీకి వెళ్ళి ఆ స్కీమ్ను తీసుకొని వచ్చినాం. దాంట్లో కూడా పూర్తిగా ఆయన సహకారం ఉన్నది. నా ప్రాంతంలో జరిగిన అనేక దాంట్లో నేను ఇక్కడ స్వజలధార, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం స్వజలధార వాటర్ని తీసుకొచ్చింది ఈ ప్రాంతానికి. మా మంత్రులు, కేంద్ర మంత్రులు పరిశాన్ అయ్యారు. ఏమయ్యా, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఇన్ని కోట్ల రూపాయలు స్వజలధారలు తీసుకుపోయినావు, మాకు 1 కోటి రూపాయలు అడుగు తీస్తలేరని కూడా నారాజైన రోజులు ఉన్నాయన్నమాట. అంత లెక్కతోని నాకున్న ఇక్కడ ఉన్న ఆఫీసర్లను తీసుకొని ఢిల్లీలో కూర్చుని అనేక రకాల ఈ స్కీమ్స్ అన్ని తీసుకొచ్చినాం. చెక్ డ్యాములు కానీ, చిన్న చెరువుల మరమ్మతులు కానీ, మరి అట్లాగే సీసీ రోడ్లు కానీ. సీసీ రోడ్లు అయితే ఎక్కడ ఎవరు చేసిరో నాకు తెలియదు కానీ అందరికంటే టాప్ చేసినాను నేనంట. ఎందుకంటే మా దగ్గర అంతకుముందు నాకంటే ముందు 1 ఇంచ్ సీసీ రోడ్ కూడా ఎక్కడ లేదు ఇక్కడ. అట్లాంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పటంచెరు, సంగారెడ్డి, అమీన్పూర్, అనేక రామచంద్రాపూర్, అనేక ప్రాంతాల్లో నేను కోట్లాది రూపాయలతోని ఆ రోజు ఫుట్ ఫర్ వర్క్ ఏదైతే పని ఇచ్చిండ్రో దాన్ని ఆఫీసర్లు కూడా సహకరించారు. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ ప్రేమచంద్రారెడ్డి గారు నిజంగా ఆయన రిటైర్ అయినారు, ఎక్కడున్నారు ఏమున్నారు కానీ ఆయనను కూడా ఆయన పిల్లల్ని భగవంతుడు చల్లగా చూడాలని ఒకటే అన్నాం మేము. ఈ ప్రాంతం వెనుకబడినసారి ఇది డెవలప్ కావాలంటే మీరు సహకరించాలి అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరించారు అధికారులు కూడా. ఆ రకంగా పని చేసుకుపోయినా దీని అంతటి కూడా వెంకయ్యనాయుడు గారి ఆశీర్వాదం. ఎక్కడున్న వెంకయ్యనాయుడు గారు పటంచెరు కూడా చాలాసార్లు వచ్చింది. ఆయన ద్వారా లాల్ కృష్ణ అద్వానీ గారిని 2 టైమ్స్ పటంచెరు తీసుకొచ్చినాం. ఆయన రథయాత్రలన్నీ పటంచెరులు ఆపినాం, తీసుకొచ్చినాం, మాట్లాడించినాం. అనేక మంది పెద్ద నాయకులను తీసుకొచ్చినాం. ఆయన కూడా స్వయంగా వచ్చిండు. చాలాసార్లు కూడా అంటుండే ఆయన, మా సత్తయ్య సత్యకాలపు సత్తయ్య, మా సత్తయ్య. అంత ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడే వ్యక్తితోని ఆయన ఒక ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్నాడు. మనం ఆయనతో కలిసి చేసినామంటే ఒకరోజు నా కొడుకు నేను ఇద్దరం వెళ్ళినాం, నా పెద్ద కొడుకు నేను ఆయన ఇంటికి వెళ్ళినాం జస్ట్ కలవడానికి. నేను వెళ్ళినా అని తెలియగానే లుంగి బనీన్ మీదనే కిందికి వచ్చిండు, పైకి వెళ్ళి వచ్చి మాట్లాడి విషయాలని విన్నాక ఫ్లైట్ టైం అవుతుంది కదా, మళ్ళీ నేను డ్రెస్ వేసుకొని నేను వెళ్ళాలి కదా అన్నాడు అన్నమాట. అంటే మీరు వెళ్ళండి సార్ అన్న. అంటే మా బాబు అన్నాడు, ఆయన పోతేప్పుడు కూడా రావచ్చు కదా డ్రెస్ వేసుకొని, కానీ లుంగి మీద బనీన్ మీద వచ్చి మనకు ఏదైతే ప్రేమించిండో ఇక దానికి తిరుగులేదు డాడీ, మనం పూర్తిగా ఆయన అంటే అంత మనని ప్రేమిస్తున్నాడు. అట్లా అంత గొప్పటి నిర్ణయాలు ఉన్నాయి. ఆ రకంగా మరి దత్తాత్రేయ గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా ఒక సామాన్య కుటుంబం, చాలా కష్టపడి వచ్చిండు. ఆయనతో కూడా బాగా సాన్నిధ్యం ఉన్నది మాకు. చాలా కష్టపడ్డాం ఆయన కోసం కూడా, కలిసి పని చేసినాం. ఆయన కూడా చాలా తిరిగిండు. ఇలా ఆయన గవర్నర్గా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా, ఎంపీగా ఆయన కూడా చాలా కాలం గెలవలే. భారతీయ జనతా పార్టీలో పనిచేసి చాలా కాలం గెలవలే. పెళ్ళి కూడా చేసుకోకుండా అనేక సంవత్సరాలు ఇక కొంత పెద్ద మనుషులు ఒప్పించి చేసిరు, కానీ లేకుంటే ఆయన బ్రహ్మచారిగా ఉండే
పని చేయాలని ఒక లక్ష్యం వైపు ఉండి చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, పార్టీకి కమిట్మెంట్తో పనిచేసిన నాయకులు వీళ్ళంతా కూడా జీవితాలనే త్యాగం చేసే లైన్లో ఉండి పనిచేసిన నాయకులు. పెద్ద నాయకులతో చేసిన అనుబంధం ఏదైతే ఉందో నాకు ప్రజలతో ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పని చేయాలనేది నాకు పూర్తిగా వాళ్ళందరినీ చూసి వాళ్ళు మంచితనం అంతా కూడా నేర్చుకున్న. దాని ద్వారా ఇవాళ సమాజంలో ఈరోజు ఇక్కడ ఉన్నా అని కూడా నేను భావిస్తున్నా. వాళ్ళ అనుభవమే నేను తీసుకొని ముందుకెళ్తున్నాను. వాళ్ళంతగా చాలా గొప్ప వ్యక్తులు. నరేంద్ర గారు మన మధ్యన లేకున్నా, ఆయన స్వర్గంలో ఎక్కడున్నా, టైగర్ నరేంద్ర నాకు మొదటి గురువు ఆయన తర్వాత వెంకయ్య నాయుడు గారు, మనకి దత్తాత్రేయ గారు, నేను వాళ్ళతో కలవడం, పనిచేయడం జరిగింది. కాబట్టి చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళతో ఉన్న సాన్నిధ్యంలో నేను చాలా నేర్చుకున్న. సమాజంలో ఎట్లా పని చేయాలనో కూడా నేను పూర్తిగా అర్థం చేసుకొని మచ్చ లేకుండా సమాజంలో బతకడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇప్పుడు మీరు గతంలో సంగారెడ్డికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్నో కోట్ల వ్యయంతో ప్రజా సమస్యల్ని భుజాన వేసుకొని బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు మీకు ఎంపీగా ఆల నరేంద్ర గారు ఉన్నారు. మరి అప్పుడు మీ గురువు గారు మీ ధైర్యం పార్టీ పెట్టినప్పుడు మీకు పిలుపునివ్వలేదా? మరి మీరు నిరాకరించారా? దీనికి కారణం ఏంటంటారు? వాస్తవమే అది. ఆయన నా గురువు గారు. మీరు అడిగే క్వశ్చన్ ఆ రోజు మొత్తము సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకుల దాకా కూడా సత్యనారాయణ గారు వెళ్ళిపోతారా ఆయన ఎంబడి అనేదే ఆలోచన అయితే అందరికీ ఉండే. ఆయన విడిచిపెట్టి ఉండడు, ఆయన ఎంబడి పోతాడు అట్లా అని. కానీ నాకు ఎమర్జెన్సీ కాలంకి వెళ్ళి నేను ఏదైతే ఈ లైన్లో ఉన్నానో, ఈ పనిలో ఉన్నానో, నేను మరి దాన్ని విడిచిపెట్టి పోలేను. పార్టీ లైన్లో ప్రజలలో ఉండి ముందుకెళ్ళాలని ఒక ఆలోచన వారు అడిగినారు. కానీ ఫోర్స్ చేయలే. ఆయన అడిగినారు. ఆ రోజు ఇంకా ఆయన ఎంబడి ఆ రోజే పార్టీ మారాలి, మనం టికెట్ తీసుకోవాలి. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే రన్నింగ్లో ఉంటే నన్ను ముందుకు పోదాం. చాలామంది ఇప్పటికి కూడా అంటారు, మీరు నరేంద్ర గారు ఎంబడి వెళ్తే మంత్రి అవుతుండే, ఇప్పటికీ చాలా జరుగుతుండే, అనేకం మాట్లాడుతుంటారు. కానీ పార్టీ మంచి పార్టీ, ఒక సిద్ధాంతం, ఒక లెక్క దాంట్లో ఉన్నాం కాబట్టి మనం ఇంకా వేరే పార్టీకి పోవడం అవసరం లేదు. పదవుల కోసం కాదు మనం చేసేది, ఒక సిద్ధాంతం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, దేశభక్తి కోసం పనిచేస్తున్నాం అని ఒక ఆలోచనతోని మరి ఆ రోజు ఆయన ఎంబడి పోలేకపోయినా కానీ చాలాసార్లు ఆయనకు సారీ చెప్పుకున్నాం. సారీ మీ ఎంబడి రాలేకపోవడం బాధగా ఉంది, కానీ పార్టీని రెస్పెక్ట్ రాలేకపోతున్నాం అని కూడా చెప్పుకున్నాం. ఆయన మా గురు, ఆయనతో పోవలసిందే, కానీ నేను పార్టీ లైన్లో ఉండి నేను పోలేకపోయినా. మరి టైగర్ నరేంద్ర పార్టీని విలీనం చేసినప్పుడు టీఆర్ఎస్లో అయినప్పటికీ మీరు బీజేపీలోనే ఉన్నారు. అప్పటికి మీ సత్సంబంధాలు అలానే ఉన్నాయా, ఏమన్నా తెగాయా? నరేంద్ర గారు నాకు గురువు. ఆయన మళ్ళా నేను బీజేపీలో ఉన్నా, ఆయనను బీజేపీలోకి తెచ్చింది మేమే. నేను కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు కాగానే ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఆయనను తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టి ఆయన స్థానం ఆయనకు ఉండాలి, ఆయన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, అది ఒక గురువుగా ఆయన మీద ఉండే భక్తి భావన అన్నీ ఫ్రీగా ఉన్నాయి మనకి. కాబట్టి ఆయన కలిసినప్పుడు పోయినా ఆయన బయటకు పోయిండు, వద్దనుకున్నాం. వద్దని నేను పోకుండా ప్రయత్నాలు కూడా నేను చేసిన, నా వంతు ప్రయత్నాలు కూడా నేను చేసిన. గురువు అయినప్పటికీ నిష్ఠూరంగా మాట్లాడి కూడా చేసినాం. కానీ ఆయన డిసిషన్ తీసుకున్నారు. ఆయన తెలంగాణ రావాలని ఒక ఆకాంక్షతో, ఆయన కూడా ఇంకేదో దానికోసం ఆశించి కాదు, తెలంగాణ రావాలి, బీజేపీ కొంచెం ఆలోచన చేస్తుంది, కానీ ఇప్పుడు ఇమీడియట్గా నాకు తెలంగాణ కావాలి, అంత దూరం ఆగలేను నేను, ఇమీడియట్ కావాలంటే కొత్త పార్టీ పెట్టి కొట్లాడతానేనని ఒక లైన్ తీసుకున్నాడు. ఆయన పెద్ద మనిషి, మనం వద్దనగలం, కానీ ఆయనను ఆపే శక్తి మనకెక్కడిది. కాబట్టి ఆయన తీసుకున్నాడు, వేరే పార్టీలోకి పోయిండు. ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ బీజేపీలోకి తెచ్చింది మేమే ఆయన అప్పుడు. అందుకని సంతోషంగా ఉన్నది. ఆయన ఎంబడే ఉన్నాం, ఆయన స్వర్గస్థులు అయ్యేదాకా ఆయన ఎంబడే ఉన్నాం. నేను ఎక్కడ కూడా ఎవరిని ఇది చేయను, కానీ ఆయన పోయినప్పుడు అయితే చక్కగా ఇంటికి పోయి చక్కగా 2 కాళ్ళు మొక్కి దండం పెట్టుకొని, ఏమైనా తప్పులు ఏమైనా తెలియక ఉంటే క్షమించు నాయన అని మొక్కి వచ్చినాం అనమాట. అట్లా ఆయన మా గురువే, అయినా దాంట్లో ఏం తేడా లేదు. మరి ఎన్నో సిద్ధాంత భావాలతో కూడిన వ్యక్తి మీరు. మరి అలాంటప్పుడు 2018లో హరీష్ రావు మీ ఇంటికి వచ్చి పిలుపునిచ్చినప్పుడు పార్టీ మారారు. మరి దీనికి కారణం ఏంటంటారు? వాస్తవమే. ఇది ప్రజలల్లా, నా అభిమానులల్లా, ప్రజలల్లా నేను ఎవరు అని తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్. చాలామంది మాకు 2-3 రోజులు నిద్ర పట్టలేదు, మీరు ఎట్లా పోయినారు, ఏం జరిగింది, మేము నిద్ర పట్టలేదు, ఏడ్చుకుంటూ పడుకున్నామన్న పెద్ద మనుషులు. నాట్ ఓన్లీ యూత్,
నా కార్యకర్తలు డిఫరెంట్, కానీ పెద్ద మనుషులు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు, నాకంటే పెద్దగా పనిచేసిన వాళ్ళు, నన్ను బాగా అభిమానించేటోళ్ళు, ప్రేమించేటోళ్ళు కూడా చాలామంది ఏడ్చుకుంటూ మాట్లాడిండు. ఒక టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్త అర్ధగంట ఏడ్చిండు నాకు ఫోన్ చేసి. టీఆర్ఎస్లో ఉన్నాడు, మరి నేను టీఆర్ఎస్లో పోతే అతను ఏడ్చిండు. పోయినాక ఏం చేయలేం, పోయినాము. ఆ రోజు పరిస్థితి ఏమంటే, భారతీయ జనతా పార్టీ గతంలో వి రామారావు గారు, స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారు, స్వర్గీయ టైగర్ నరేంద్ర గారు, వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా అనేక మంది కలిసి పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తూ ముందు పోయినాం. కానీ ఆ టైంలో ఉన్న నాయకత్వం కొంచెం ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేసినారు. నేను పార్టీని బీజేపీలో ఉన్నా కానీ, పార్టీని ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నా కానీ, పార్టీని నాకు ఈ పదవి ఇవ్వండి, ఈ హోదా ఇవ్వండి, నాకు ఈ ఎమ్మెల్సీ ఇవ్వండి, లేకుంటే ఇంకేదో నాకు చైర్మన్ ఇవ్వండి అని ఎప్పుడు నేను ఎవరిని అడగలే. నా లైఫ్ విషయం చెప్తున్నాను, నేను ఎవరిని అడగలేను నేను. కాబట్టి బీజేపీని కూడా నేను ఎప్పుడు ఏమీ అడగలే. వాళ్ళు ఇక్కడ ఈయన అవసరం అనుకుంటే పని చేయనాక మేము సిద్ధంగా ఉంటాం. కానీ కొన్ని ఇబ్బందులు కల్పించినారు, కొన్ని మనకు కూడా వ్యక్తిగా కొంచెం డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అనేక బాధల నడమ మరి ఆ రోజు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో నాకంటూ కొంత అభిమానులు ఉన్నారు. నా కుటుంబ సభ్యులు కానీ, నన్ను ప్రేమించే అభిమానులు కానీ, నేను బాగుండాలని కోరుకునే శ్రేయోభిలాషులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మరి ఏంటి ఎటుపోవాలా, ఏం చేయాలంటే సైలెంట్గా ఇంట్లో కూర్చునే పరిస్థితి నాకు లేదు. ప్రజలు నన్ను నమ్ముకొని కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏదో ఒక డైరెక్షన్లో పోవాలి నేను. అయితే అక్కడ జరిగిన ఇబ్బందుల్ని, బాధపడుతున్న రోజుల్లో మరి హరీష్ రావు గారు వచ్చి 2 గంటలు ఇంట్లో కూర్చొని ఆయన చెప్పిన మాట ఒకటే, మీరు అభివృద్ధి కాముకుడు అనే పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఈ పత్రికలు శ్లాఘించిన విషయం ఇది. అభివృద్ధి కాముకుడు సత్యనారాయణ, మీరు అభివృద్ధి కోరుకునే వ్యక్తి, మీరు వస్తేనే మరి సీటు గెలుస్తాము, ఇది గెలుస్తేనే అభివృద్ధి అవుతుంది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్నది కాబట్టి మీరు రావాలని వాళ్ళు మనల్ని అడగడం. నిజంగా కూడా పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. తప్పకుండా అభివృద్ధి జరగాలంటే మరి ప్రభుత్వానికి సంబంధించి ఉండాల్సిందే అని ఒక ఆలోచన తీసుకొని ఆ రోజు నిర్ణయం చేసి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించడం జరిగింది. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లో కూడా అట్టే పనిచేసిన. ఈరోజు కూడా నేను టీఆర్ఎస్లోనే ఉన్నా. నాకు వేరే ఆలోచన అదేం లేదు. ఎక్కడుంటే అక్కడ మనం పని చేస్తాం, ఎక్కడుంటే అక్కడనే ఉంటాం. ఒక దగ్గర ఉండి ఒక దగ్గర చేసే పరిస్థితి లేదు. జరిగిన జీవిత క్రమంలో ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ముచ్చట్లు మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను. జరిగింది ఇది. కానీ ఆ రోజు ఇక మనస్తాపంతోనున్నాం. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఇబ్బంది కలిగించారు. ఆ ఇబ్బంది తట్టుకునే పరిస్థితిలో నా క్యాడర్ లేదు. నా వెంబడున్న అభిమానులు, నా కార్యకర్తలు లేరు. కాబట్టి వాళ్ళందరినీ ఆలోచన చేసే 2 గంటలు కూడా నేను హరీష్ రావుతో మాట్లాడుకుంటూ కూర్చోలే. నా అభిమానులందరినీ మాట్లాడినా, ఏం చేద్దాం, ఇట్లా వచ్చింది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయం చేయడం జరిగింది. ఆ రకంగా డిసిషన్ తీసుకున్నాం. దట్ రైట్ ఆర్ రాంగ్, అభివృద్ధి కోసం మనం ఆలోచన చేసినాం. మంచి జరగాలని కోరుకునే మనం పని చేస్తాం. అదే చేసినాం మొన్న. అందుకే, కానీ వేరే ఆలోచన, వేరే ఇదేం లేదు. అదే జరిగింది అక్కడ. ఇప్పుడు 2014, 2018 పటాన్ చెరువులో ఒకే అభ్యర్థి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేతో పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? మీ మధ్య సఖ్యత ఏమన్నా పెరిగిందా? నేను హరీష్ రావు గారు రావడము, ఆయన ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది రాష్ట్రంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవాలి, ఆ ఎమ్మెల్యే గెలుస్తేనే ఇక్కడ అభివృద్ధికి ఛాన్సెస్ ఉంటాయి, ఆపోజిషన్ వాళ్ళు గెలిస్తే మళ్ళీ అభివృద్ధికి కుంటుపడుతుంది, మీరు సహకరించాలంటే సహకరించడం. కానీ ఎమ్మెల్యేతోనే నాకు ఏం పని ఉంటుంది? మా వాళ్ళకి ఏమైనా పని ఉంటే కార్యకర్తలకు చెప్తాం. ఇక కొందరికి చేస్తాడా చేయడా వాళ్ళు కార్యకర్తలు ప్రజలు నిర్ణయం చేస్తారు. మనం అయితే చెప్తాం. నా కోసం నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆయనతో కలిసి ఉండాలి, కలిసిపోవాలి, చెయ్యాలనేది అది ఏమాత్రం కూడా నాకు అవసరం లేదు. అది లేదు. ఆయనకి ఏమన్నా అవసరం ఉంటే మీటింగ్ ఉన్నదంటే వీలైనప్పుడు పోతున్నాం, వీలు లేనప్పుడు పోతలేదు. అంతేగాని పర్సనల్గా నేను కలిసి పని చేయాల్సినంత అవసరం ఏం రాలేదు.
ఎలక్షన్లో అవసరం ఉండే అడిగినరు, పోయినాం, పని చేసినాం, గెలిపించినాం. దట్ ఈజ్ ఓవర్, చాప్టర్ ఈజ్ ఓవర్. దాని తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉంటే మీటింగ్ పిలిస్తే పోయినాం, వచ్చినాం, ఉన్నాం. కానీ నేనేం వాళ్ళని పదవులు అడగలే, నేనేమి నాకేదో కావాలని అడగలేదు. కాబట్టి దాంట్లో మ్యాటరే లేదుగా, దాంట్లో మ్యాటరే లేదు. ఎందుకంటే నాకు ఆశనే లేదు, అట్లా ఆలోచనే లేదు. నాతోనే ఏమైనా పని ఉంటే ఈ రంగంలో అయిన ఉంటే బాగుంటుంది, చేసుకోవాలా అంటే వాళ్ళు చేసుకోవాలి. నేను బీజేపీలో పుట్టి బీజేపీలో పెరిగి జీవితమే బీజేపీకి ఇచ్చిన నేను బీజేపీని అడగలేను. ఇవాళ వచ్చిన టీఆర్ఎస్ని నాకు అది ఏంటి ఇది ఏంటి అని ఏం అడుగుతాం మనం? నేను అడిగే గుణం అయితే కాదు, అడిగే జీవితం కాదు. నేను ఏదున్నా ప్రజలలో ఉంటా, ప్రజల ఆశీర్వాదంతోనే నేను ముందుకు పోయినోని. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ₹1 లేకుండా గెలిచిన అంటే నేను ఎంత మొండినో, ఎంత మంచినో, ఎంత పని చేస్తున్నో, ఎంత వర్కర్నో మీరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పోరాడుతూనే వచ్చారు. మరి ఇప్పుడు భారీ ఎత్తున పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నారు, 25 లక్షల దాకా ఇప్పించారు. దీన్ని ఎలా చూడొచ్చు? నేను మీకు ఇప్పటిదాకా కూడా చెప్పిన, నేను టీఆర్ఎస్లో పోయినా, నేను గెలిపించినా, ఎందుకు గెలిపించినాము, ప్రభుత్వం వస్తుంది, బీద వాళ్ళకి మన ద్వారా కూడా ఏమైనా సాయం చేయించవచ్చు అని అట్లాసి ఉంటుంది. రెగ్యులర్గా నేను ప్రయత్నం చేస్తున్నా. నేను ఎక్కడున్నా ఆ ప్రయత్నం చేస్తా. తప్పకుండా గరీబోళ్ళ కోసం ఏమైనా మేలు జరుగుతుందని. అయితే కొంతమందికి వస్తున్నది, కొంతమంది రావట్లేదు, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, అనేకం ఉన్నాయి ఇంట్లో. కాబట్టి నేను దానికోసమే అని కాదు, గరీబోళ్ళకి ఏమైనా సాయం జరుగుతుందని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఏమన్నా జరుగుతున్నది, ఇస్తున్నారు. ఇప్పుడు మీరు నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగేలా చూస్తున్నారు. మెట్రోని కూడా సంగారెడ్డి వరకు పొడిగించాలని పోరాడుతున్నారు. ప్రభుత్వం మీదే, ఇక్కడ ఎమ్మెల్యే మీదే, మినిస్టర్ కూడా మీరే. మరి ఈ సమస్యని ఎలా ముందుకు తీసుకెళ్తారు? చాలామందిలో ఉన్న క్వశ్చన్ కూడా ఇది, చాలామంది అడిగినారు కూడా. విషయం ఏమంటే, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అడిగినాం. ఆయన డిక్లేర్ చేసిండు, ఎలక్షన్ మీటింగ్లోనే డిక్లేర్ చేసిండు ఆయన, షార్ట్లీ మేము సెకండ్ ఫేజ్ పట్టించరు దాకా తీసుకొస్తాం అట్లా అని చెప్పిండు. అంతకుముందు కేటీ రామారావు గారు కూడా ఈ విషయం చెప్పిండు. కానీ అవ్వట్లా, కొన్ని పనులు మనం అడిగితేనే జరగదు. ఈ ప్రాంత ప్రజలు గత 40 to 50 years వీళ్ళంతా ఈ ప్రాంతంకి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని నడిపడానికి డబ్బులు ఇచ్చారు ఇక్కడ ఇండస్ట్రీగా. మరి ఈరోజు బాగా అభివృద్ధి అవుతున్నది. బాంబే హైవే అంటే టాప్ నెంబర్ వన్ ఇన్ ద డెవలప్మెంట్ ఏరియా. అంత బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో వేలాది ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, ఐఐటి మొత్తం ప్రపంచానికి ఒక వెలుగునిచ్చే ఐఐటి ఉంది. మరి అక్కడ దాకా మెట్రో రావాలని మేము కోరే దాంట్లో తప్పేం లేదు. ఈ ప్రాంతానికి అవసరం, అది చాలా అవసరం. అది మేము అడుగుతున్నాము, చాలా మాట్లాడతాము. వాళ్ళు చెయ్యాలి. చేయనప్పుడు ఏం చేస్తాము, ప్రజల వాయిస్ పెంచుతాం. మేము అడుగుతలేం, మాకు కాదు. ఐఎమ్ నాట్ ఏ కాంట్రాక్టర్, ఐఎమ్ నాట్ ఏ మీడియేటర్. నేను ఒక ప్రజల బాధని తీర్చడానికి ప్రజల ద్వారా అడిగిద్దామని. ఇల్లేం తప్పులే, నేనేమి అగెనెస్ట్ కాదు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ద టీఆర్ఎస్, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ద ఎమ్మెల్యే, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ద మినిస్టర్ ఆర్ సీఎం. బట్ వాళ్ళే ఇవ్వాలి కదా, వాళ్ళే ఇవ్వాలి. ప్రజల ద్వారా అడిగిద్దాం, ప్రజలే మాట్లాడతారు. ఎంతమంది అడుగుతున్నారు, ఎంతమందికి అవేర్నెస్ ఉన్నది. నేను అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రజలందరూ తెరిపోతా, అందరితో మాట్లాడతా, అందరం కలిసి అడుగుదాం, ఒక వాయిస్ పెంచుదాం. మన ప్రాంతానికి అత్యవసరం ఇది. ఈ ఒకరో ఇద్దరో పోయి మాట్లాడితే, ఎందుకంటే ఇది పెద్ద ప్రభుత్వం అంటే అనేక రకాల పనులు ఉంటాయి, అనేక ఒత్తిళ్ళు ఉంటాయి, అనేక రకాల వాళ్ళు టెన్షన్లు ఉంటారు, అనేక పనులలో ఉంటారు. కాబట్టి ఇది పట్టించుకోవాలంటే ప్రజల వాయిస్ పెరిగితేనే పట్టించుకుంటారు. ప్రజల వాయిస్, ఎందుకంటే వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం, కొట్లాడుతున్నాం. పాదయాత్ర చేసినాం మేము, బీజేపీలో ఉన్నాం కూడా. సంగారెడ్డికి వెళ్ళి మేము మియాపూర్ దాకా పాదయాత్ర చేసినాం. కానీ ఏమున్నది, ఏదో మాట చెప్తారు, తప్పించుకుంటున్నారు. ఇవాళ మేము అన్న తర్వాత కూడా చూస్తూ ఉన్నాము, అంతకుముందు కూడా వింటూ ఉన్నాము. ఇదేదో శంషాబాద్ తీసుకుపోతారు, లేకపోతే బిహెచ్ఎల్ నుంచి దింపి గచ్చిబౌలి తీసుకుపోతారు. అరే నీ బిహెచ్ఎల్కి వెళ్ళి దింపి గచ్చిబౌలి తీసుకుపోతే హైదరాబాద్ చుట్టేనా? మరి పట్టంచెరు లాంటి ఇంత బ్రహ్మాండమైన ప్రజలున్న ఏరియా కాకుండా మీరు ఎక్కడో తిప్పుకోపోతామే. నేను ఎగనెస్ట్ కాదు, వాళ్ళకి తిప్పుకొని ఎక్కడైనా చేసుకొని, కానీ మా దాకా వచ్చిపోతే సంతోషం. ఇలా రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి, పూర్తిగా బ్లాక్ అయిపోతున్నాయి. పట్టంచెరులో 1 కిలోమీటర్ జామ్ అవుతా ఉన్నాయి.
ఇస్నాపూర్ చౌరస్తాకు జామ్ అవుతున్నది, బిహెచ్ఎల్ దగ్గర రామచంద్రపురం దగ్గర జామ్ అవుతుంది. ఇవన్నీ వదిలేస్తారా? అసలు ఇదే కదా బేస్. ఇక్కడికి వెళ్ళి అయినాకనే అక్కడ పోతే ఫ్రీ అయిపోతుంది అన్నమాట. ఈ మధ్యన ఎవరో 3 లైన్లు వస్తుంది, 3 అంతస్తులు వస్తుంది, ఇది వస్తుంది, ఈ ఫేక్ వార్తలు పెట్టి దీన్ని ఉద్యమాన్ని నీరుగార్చడానికి, ప్రజలను వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంతులు. మెట్రో స్టార్ట్ అయిన కాడికి వేలాది మంది నాతో మాట్లాడుతున్నారు, వేలాది మంది అన్నిటికీ సిద్ధం అంటున్నారు. నేను రెచ్చిపోట్ల. మనందరం కలుద్దాం, మాట్లాడదాం, మన ముఖ్యమంత్రి దాకా రిప్రజెంటేషన్ ఇద్దాం, వాళ్ళ ద్వారా సాధించుకుందాం. కానీ మన వాయిస్ పెంచుదాం, ప్రజలందరం కలిసి అడుగుదాం ముఖ్యమంత్రి గారిని. ఎవరో ఒకరు పోయి అడగడం, ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అని కాదు, ప్రజలందరం కలిసి కొట్లాడి సాధించుకున్నాం. ఇక్కడ మెట్రో మీద నా ఒక్క పేరు కాదు నేను అనేది, ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేసి తెచ్చుకున్నారని ఒక మాటను తెద్దామని ఒక ఆలోచనతోనే నేను ప్రజలతో కలుపుతున్నాను. ఇందాక మీరు అన్నట్టుగా తీసుకుంటే మీ సామాజిక వర్గంలో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తులు చాలా అరుదు. మరి అలాంటప్పుడు ఓపెన్ కేటగిరీలో వెనుకబడిన తరగతి నుంచి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగారు. మరి ఈసారి మాత్రం హైకమాండ్ ఏమంటుందంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? మీకు హరీష్ రావు ఏమన్నా హామీ ఇచ్చారా? నేను వాళ్ళని అడగలేదు, వాళ్ళు మనకు హామీ ఇవ్వలేరు, ఆ చర్చ ఏం లేదు, ఆ ముచ్చట ఏం లేదు, అదంతా ఊహాగానాలు తప్ప అదేం లేదు. నేను ప్రజలలోకి వెళ్తున్నా. నా ప్రజలు నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. న్యాయం జరగాలి, పని జరగాలి, గరీబ్ వాళ్ళందరికీ న్యాయం జరగాలి అని ఒక లక్ష్యంతో ఉన్నారు. మంచి పరిపాలన రావాలి, దానికోసం ఉన్నారు. మెట్రోది బాగా ఇబ్బంది ఉన్నది అన్న, ఫస్ట్ మెట్రో తీసుకోండి అన్న. అనేక ఇబ్బందులు చెప్పారు, అనేక సమస్యలు చెప్పారు, కానీ ఫస్ట్ మెట్రోలు తీసుకోవాలన్న. ఎస్, మా కార్యకర్తలు, మా ఆర్గనైజర్సు, మా ఫాలోవర్సు, మా ప్రజల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతా ఉన్నాం. అది ఇంకా చాలా టైం ఉంది, ఎన్నికలు అవన్నీ ఎప్పుడు వస్తాయి, ఏమొస్తాయి, ఎప్పుడు జరుగుతాయి మనకు తెలియదు. కాబట్టి దానికోసం కాదు ఇది, ఎన్నికల కోసం కాదు ఇది. ఇది ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యని, ఒకటి మేజర్ సమస్య, దీన్ని పరిష్కారం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు కొంచెం చాలా అంటే చాలా లాభం అవుతుంది. ఇది కొంచెంగా చాలా లాభం అవుతుంది. అన్ని కుటుంబాలు, అన్ని వర్గాలు, బీదోడు, రిక్షా కొట్టేటోడు కూడా ఒక కూలీ చేసుకుంటాడు, అడ్డ మీద కూలీ కూడా ఒక మెట్రో రైల్లో ఏసీ బండ్ల హైదరాబాద్ పోయి హ్యాపీగా పోయి, ఏ టెన్షన్ లేకుండా, ఏ రకమైన బాధ లేకుండా, ఏ రకమైన కష్టపడకుండా హ్యాపీగా పోయి తక్కువ పైసలల్లో తక్కువ సమయంలో ఏసీలో పోయి వస్తాడు అనమాట. విత్ ఫ్యామిలీ పోయి వస్తాడు. సుఖపడొద్దా? వీళ్ళ కష్టమే కదా, వీళ్ళ చెమటనే కదా, దీంతోనే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళ వాయిస్ని వినిపించాలని ఒక లక్ష్యం తీసుకొని ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగింది. ఉన్నప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు మీతో పాటు. మరి ఆయనేమో అలా, ఇప్పుడు మీరేమో ఇలా ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య వ్యక్తిగా అందరితో కలిసిపోయే తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్తున్నారు. అంతటి కెపాసిటీ ఉంది కూడా, ఎందుకు ఇంత సాధారణంగా ఉంటున్నారు? రాజకీయాల్లో కేసీఆర్ గారు కూడా ఒక సామాన్య కుటుంబంకి వచ్చి కష్టపడుతూ వచ్చిండని నేను అనుకుంటున్నా. ఆయన ఇవాళ ముఖ్యమంత్రి దాకా పోయిండంటే మంచి పనులు ఒకటే సరిపోవు. దీని పేరే రాజకీయం, రాజకీయ పార్టీ, రాజకీయం అన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు రాజకీయం చేసుకుంటూ పోయిన వాళ్ళు ఎక్కడి దాకా అంటే అక్కడ దాకా పోయినారు. మేము రాజకీయం చేయలేము, ఓన్లీ సర్వీస్ చేసినాం, ప్రజలకి ఏది అవసరమో గదే చేసినాం. నా కోసం మాత్రం ఏం చేయలేను నేను. అట్లా చేస్తే నేను కూడా డెఫినెట్లీ మీరు అన్నట్ల ఒక్కొక్క టైంలో స్టాండ్లు మారుస్తే నేను కూడా ఇప్పటికీ మినిస్టర్ అవుతుండో, ఇంకోటి అవుతుండో, ఇంకో ఏముండే అదృష్టంలో ప్రజలు ఏం చేస్తుండే. కానీ ప్రజలు నన్ను తిరస్కరించలేదు, ప్రజలు న్యాయంబడి ఉన్నారు, ఎప్పుడైనా ప్రేమతో ఉన్నారు, అభిమానంతో ఉన్నారు, నేనంటే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను ఆ రకమైన ఆలోచనతో లేక ఇదంతా జరిగింది. ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది చూద్దాం. ఆయన అదృష్టం, ఆయన తెలంగాణ ఉద్యమంలో వచ్చిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ రాకుంటే ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది కూడా మనం ఇబ్బందే ఉండేదన్నమాట. తెలంగాణ వచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, దాంట్లో ప్రజలందరూ కొట్లాడిండు, ప్రజలందరూ ఉన్నారు, సకల జనుల సమ్మెలు జరిగినాయి, అందరూ కలిసి చేసిండు, నాయకుడిగా ఉండి ఆయన ఇలా ముఖ్యమంత్రిగా అయ్యిండు. కాబట్టి ఆయన అదృష్టం అంతే. అందరూ ముఖ్యమంత్రులు అవుతారా? అందరూ ఎమ్మెల్యేలు అవుతారా? ఇంతమంది 4 లక్షల చిల్లర ఉన్నారు ఇవాళ పడంజూరులో, అందరూ అవుతారా? ఒకడే అవుతాడు, 5 ఏళ్ళకి ఒక్కరు అనమాట. అదృష్టవంతుడు ఎవరో, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో వాళ్ళు అవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి ఆయన అయింది కాబట్టి మనమేం కాలేదనే ఫీలింగ్ కానీ ఆలోచన కానీ ఏమాత్రం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై సర్వీస్. నా ప్రజలకున్న సర్వీస్లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, మీరు మీ సర్వీస్తో సంతృప్తిగా అన్నారు. కానీ పులికి పంజా, రాజకీయ నాయకుడికి అధికారం, ఇవి 2 ఉంటేనే ప్రజల దగ్గరికి వస్తారు.
అని ఒక టాక్ ఉంటుంది. మరి దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? మా నాన్నగారు బతికుండగా నాకు ఒక మాట అన్నాడు, ఏమయ్యా నువ్వు ఏదైనా వేరే పార్టీలో ఉంటే మినిస్టర్ అవుతుంటేవంట, మీ పార్టీ గెలవదంట అన్నాడు. ఆ రోజు నేను బీజేపీలో ఉన్నాను. మా నాన్నగారికి చెప్పిన నేను, నాన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇంటికి 100 మంది వస్తారు, ఎంతమంది తిట్టుకుంటూ పోతుండ్రో మీకు తెలుసు, కానీ మన ఇంటికి 10 మంది వస్తారు, నన్ను ఆశీర్వదించుకుంటూ పోతారు అని. నా దగ్గర పులి పంజా అధికారం అవసరం లేకుండానే సత్తన్న అనే వ్యక్తి మనకు పనిచేస్తాడు అని ఒక నమ్మకం మాత్రం మా ఏరియా ప్రజలలో ఉన్నది. తప్పకుండా చేస్తాడు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాడు, తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాడు, మాకున్న కష్టాలు తీర్చడానికి తన వంతు కృషి చేస్తాడని ఒక నమ్మకము, ఒక విశ్వాసం నా మీద ఉన్నది. కాబట్టే నా వాళ్ళు వస్తూనే ఉంటారు. నా దగ్గర ఎప్పుడు నేను ఖాళీగా ఉండ, వేరే పనే లేదు, వేరే వాళ్ళలాగా మిగతా సైడ్ బిజినెస్లు కూడా ఏం లేవు. నేను ప్రజల సేవలనే ఉన్నా, ప్రజలతోనే ఉన్నా, వస్తూనే ఉంటాను. నా దగ్గరికి 24 గంటలు నేను టైం ఇవ్వగలిగితే 24 గంటలు నాకే సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నా ఫోన్ ఎప్పుడు కూడా వాళ్ళ కోసం ఫ్రీగా ఉంటుంది, 24 అవర్స్ మిస్డ్ కాల్ ఇస్తే మాట్లాడే వ్యక్తిని. కాబట్టి వాళ్ళంతా నాతో టచ్లో ఉన్నారు. చాలామందితో రోజు వేల మందిని కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. వాళ్ళకి వీలైన నాతో చేతనైన పనులు చేయడానికి ప్రయత్నం చేస్తే, ఇందాక మీరే అన్నారు ఎవరు వచ్చిండ్రు వాళ్ళ దగ్గర ఏదో డబ్బు అంటే గవర్నమెంట్ బెనిఫిట్ ఇప్పించడానికి ప్రయత్నం, ఎస్ తప్పకుండా చేస్తాను నేను. ఈ గవర్నమెంట్ వచ్చిందంటే ఆ గవర్నమెంట్లో నేను కూడా భాగమే కదా. నేను కూడా కష్టపడ్డా ఆ రోజు. నా దిక్కేళ్ళు ఇక్కడ గెలిచడే కాదు, రాష్ట్రంలో కూడా అనేక ఎమ్మెల్యేల దగ్గర నా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. నా వాళ్ళు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు సంబంధించిన అభిమానులు ఉన్నారు, నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. చాలామంది నేను మారినప్పుడు నాతో పాటు మారిండ్రు, ఇష్టం లేకున్నా మారిండ్రు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఓట్లు వేసారు, గెలిపించారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మాది కూడా భాగస్వామ్యం ఉన్నది. కాబట్టే అడుగుతాం, ఇంకా వాళ్ళు ఇష్టం చేస్తే మంచిదే, మంచిగా అంటాం, చేయకపోతే బాధపడతారు ఇంకో రకంగా. నా వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదే మా విషయం. మీరు నిత్యం ప్రజల కోసం పరితపిస్తున్నారు కదా, మరి సైడ్ బిజినెస్లు ఏం లేవు, ప్రజా జీవితమే నాకు అంటున్నారు. మరి మీరు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఇప్పటికి మరి ఎలక్షన్స్ అంటే భారీ ఖర్చులు ఉంటాయి, మీరేమో సాధారణ వ్యక్తిలా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి మీ జీవిత లక్ష్యం ఏంటంటారు? నేనైతే ఎమ్మెల్యేగా నిలబడ్డ రోజు ఓపెన్గా చెప్తా ఉన్నా, నా దగ్గర నేను ఎలక్షన్ డిపాజిట్ కట్టే పైసలు కూడా నా దగ్గర లేవు. ఓపెన్గా చెప్తున్నాను, నా దగ్గర డిపాజిట్ కట్టడానికి కూడా పైసలు లేవు. మా స్వర్గీయ మా బావగారు అంజయ్య గారు అని ఆయన డిపాజిట్ కట్టిండు. నామినేషన్ వేసిన రోజు నుంచి 24 గంటలు ప్రజల్లో తిరిగినాను నేను. రాత్రి బాలు దండాలు పెట్టుకుంటూ తిరిగిన, రాత్రి 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు 1 గంటలకు. ఎప్పుడు ఆ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళందరూ లేచి ఆశీర్వదించి పంపించి ఓట్లేసి గెలిపించారు. నేను ₹1 పెట్టి గెలవలే, ₹1 సంపాదించలే. లంచం ఇచ్చేది లేదు, లంచం తీసుకునేది లేదు. ఇది నా బతుకు. సరే బిజినెస్ అనేది ఎక్కడన్నా కొంచెం వ్యాపారం ఏదైనా వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు ఉన్నారు, నా పిల్లలు వాళ్ళంతా చేస్తున్నారు, ఏదో రకంగా నడుస్తుంది. కానీ వేరేలాగా అడ్డమైన దందలలో నేను లేను. క్లీన్గా నా పిల్లలు కూడా చాలా నీట్గా క్లీన్గా, ఎక్కడ కూడా ఎవరితో కాంట్రవర్సల్ లేకుండా, ₹10 నష్టపోయినా సరే కానీ ఎవరితో చెడ్డ మాట తెచ్చుకోవద్దు బిడ్డ అనే మాటలు నేను నడుస్తున్నాం. ఇదే బతుకు, ఇదే జీవనం. మేము హ్యాపీగా ఉన్నాం. మేము ఎంత హంగులు ఆర్భాటాలు ఇవి అవసరం లేదు, ఉన్నాం. సరే ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది అంత సమాజం ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, గ్రామాలలోకి వెళ్ళి ఉన్నారు. అంత గ్రామాలలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచన జరుగుతుంది. అది అంతేగాని దానికోసం అడ్డమైన పనులు చేసి డబ్బులు సంపాదించుకొని మూట కట్టుకొని పోవాలన్నంత అవసరం అనిపించలేదమ్మా. ఫైనల్గా ఈ పటాన్చెరు ప్రజలని ఉద్దేశించి కానివ్వండి, ఇక్కడున్న యువతను ఉద్దేశించి కానివ్వండి, మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మెట్రో రైలు కోసం ఈ ప్రాంత ప్రజలు యువకులు నడుము కట్టాలి, ముందుకు రావాలి, మెట్రో సాధించుకోవాలి. దీంట్లో అందరికీ లాభం ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న అనేక వనరుల విలువలు పెరుగుతాయి, అనేక మందికి చాలా బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. స్టూడెంట్స్కి అయితే ఒక బిడ్డని కాలేజీకి పంపించాలంటే బిడ్డను పంపించి ఇంటి దగ్గర డాడీ వస్తుందా పోతుందా ఎటు బాగా ఏమై టెన్షన్కి గురవుతాడు. మెట్రో వస్తే ఇక్కడ మెట్రో ఎక్కుతుంది, ఆడ దిగుతుంది, కాలేజీకి పోతుంది, మళ్ళీ మెట్రో ఇక్కడ దిగుతుంది అనమాట. బిడ్డ అంత హ్యాపీగా సుఖంగా వాళ్ళ కుటుంబాలు నడుస్తాయి, అంత బాగుంటుంది. కాబట్టి దీన్ని చేసుకోవాలి. రెండోది, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా రాబోయే కాలంలో మా టీం అంతా నిర్ణయం చేసి దాని మీద కూడా ఆలోచన చేస్తాం. కానీ ఫస్ట్ ప్రియారిటీ
ఇది సాధించాలని ఒక లక్ష్యం మాత్రం మెట్రోకు ఉన్నది. మెట్రో సాధించేదాకా దీంట్లో విశ్రమించొద్దన్న ఒక పాయింట్లో ముందుకు పోతా ఉన్నాం. అనేక కార్యక్రమాలని రూపొందిస్తూ ఉన్నాం, అంతే అనేక మందిని కలుస్తూ ఉన్నాం. నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందట్లో. దాని తర్వాత మనం ఉద్యమ కార్యక్రమం ప్రభుత్వానికి ఇస్తాం, ఆర్జీలు ఇస్తాం. వాళ్ళు స్పందించగా ముందుకు రాక చేయకపోతే ఉద్యమానికి సిద్ధం కావాలనేది పిలుపునిచ్చేదన్నమాట. కాబట్టి ఆ రకంగా తర్వాత రాజకీయాల్లో కూడా నేను ఈ ప్రాంత ప్రజలకి, యువతకు చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటేసిన ప్రజలు ప్రాంతం ఇది. కాబట్టి రేపు కూడా న్యాయము, ధర్మము, పద్ధతి అనే దాంట్లోనే వెళ్ళండి. పని బాగా జరగాలి, నిజం మాట్లాడాలి, న్యాయం చేయాలి, సాయం చేయాలి. అంతేగాని చెడు రాజకీయాలు, చెడు వ్యక్తులను అనేది కొంచెం దూరం పెట్టుకొని మన ప్రాంతానికి ఉన్న మంచి పేరుని స్థిరంగా నిలబెట్టుకోవాలి. అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలి. అన్నిట్లా టాప్ ఉన్నాం, కానీ పేర్లో మాత్రం కింద ఉన్నాం. ఇలా మెట్రో సాధించుకుంటే కొట్లాడి సాధించుకున్నారు అనే ఒక ఘనత పటాన్చెరు ప్రాంత వాసులకు వస్తుంది, సంగారెడ్డి ప్రాంత వాసులకు వస్తుంది. కాబట్టి నేను అందరూ కూడా చేతులెత్తి నేను ఒకటే కోరుతా ఉన్నా, మెట్రో రైలు అందరూ సహకరించండి. అందరూ కలిసి దాన్ని సాధిద్దాం, తిరుగు లేకుండా, నో కాంప్రమైజ్. ఏది ఏమైనా మెట్రో సాధించేదాకా పోరాడుతానేను. నా వెంబడి మీరు అందరూ ఉండాలి, మన అందరం కలిసి పోరాడదామని మీ అందరూ పిలుపునిస్తూ. తెలంగాణ ఏర్పడిందే ఉద్యోగుల కోసం. ఈ పటాన్చెరులో తీసుకుంటే ఎన్నో ఇండస్ట్రీస్, ఎన్నో పారిశ్రామికలు అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కడెక్కడో వలస వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తున్నారు. మరి దీని మీద మీరెందుకు నోరు విప్పడం లేదు? నేను యువకుడుగా ఉన్నప్పటి నుంచే కొన్ని వేల మందిని ఉద్యోగాలు పెట్టించినాయి. ఇక్కడ చాలామంది మీకు మెసేజ్లు కూడా చూపిస్తే నేను వాళ్ళు ఏం మాట్లాడతారు. కుటుంబాలు వేల మంది కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఉన్నాయి. చాలామందికి సాయం చేసినాం. అయితే ఇక్కడ పటాన్చెరు వచ్చేసరికి ఇది ఒక మినీ ఇండియా లాగా ఉంది. ఇక్కడ అన్ని పరిశ్రమలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. అందరూ వచ్చిండ్రు, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. లోకల్ యూత్ కొంచెం ఇబ్బంది పడుతున్న మాట 100% వాస్తవం. మీ మాట నేను ఏకీభవిస్తున్నాను. గతంకి వెళ్ళి కూడా మేము దీని మీద ఫీల్ అయినాము, బాధపడ్డాము, కొట్లాడుతూనే ఉన్నాం. కానీ దీంట్లో ప్రభుత్వం యొక్క పాలసీ రావాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనకు రాష్ట్ర మంత్రులు 80% లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు అని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయ్యలేదు. అది జరగాలని కోరుకుంటున్నాం. వీళ్ళంతా బాగుంటేనే కదా బయటికి వెళ్ళి ఎవరు వచ్చినా వాళ్ళు కూడా బతకాలి. కానీ వీళ్ళు ఫస్ట్ బాగుండాలి. ఎందుకంటే వీళ్ళ భూములు పోతున్నాయి, వీళ్ళ ఆస్తులు పోతున్నాయి, వీళ్ళ ఆదెరువు పోతున్నది. వాడు ఏం పని లేదు ఇంక వాడికి. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎక్కడ పోవాలి, ఎక్కడోడో చీడబడితే వీడెక్కడికి పోవాలా. కాబట్టి వీడికి రావాల్సిందే. ఆ దాంట్లో వేరే నో కాంప్రమైజ్, అది రావాల్సిందే. దాంతోపాటు ఇది మినీ ఇండియా లాగా ఉన్నది కాబట్టి అందరూ బతకాలి. కానీ ఫస్ట్ ప్రియారిటీ అనేది గ్రామస్తులకు ఇవ్వాలి, భూములు పోయినోళ్ళకి ఇవ్వాలి. ఇది 100%. దీంట్లో మేము వెనక పోయేది ఏం లేదు. దీన్ని ఎక్కడైనా క్వశ్చన్ చేస్తాం, ఎక్కడైనా ఏడున్నా ఏ స్థాయిలో ఉన్నా క్వశ్చన్ చేస్తాం. దీనికోసం కొట్లాడతాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. మేము చేస్తూనే ఉంటాం, మేము చేస్తున్నాం కూడా. అది బయటకు రాలేదు. నేను చాలా చేస్తూ ఉంటా, ఇదే కాదు, చాలా న్యాయం కోసం పనిచేస్తూ ఉంటా. అది ఇంకా లైక్ పొల్యూషన్ ఎఫెక్టెడ్ ఏరియా ఇది, దానికి వ్యతిరేకంగా కూడా చాలా చేస్తుంటాం. కానీ ఇవన్నీ ప్రెస్కు రాలే. నేను ఈ మధ్యన మెట్రో తీసుకున్నాక మీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. కానీ అంతకుముందు నన్ను ఎవరు అడగలే, ఎవరికేం చెప్పలా. ఇంకా ఈ ఒకటొకటి అంతా బయటకు వస్తుంది. కానీ మా ఫ్రెండ్స్ ఏమంటే ఈ టార్గెట్ డైవర్ట్ కావద్దు, మనం ఇంకోవైపు వెళ్ళొద్దు, దీన్ని కొట్టినాక మిగతా పెడదాం, దీంతో పాటు దీన్ని ఒక రేంజ్కి తీసుకొని పెడదాం. కానీ మొదలు అన్నీ తీసుకుంటే మరి ఎటువైపు పోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది ప్రజలకి. కాబట్టి మనం మెట్రో ఫస్ట్ ప్రియారిటీ, మెట్రో సాధించి దాని ద్వారా మనోళ్ళకి కూడా మేలు చేయడానికి ముందుకెళ్దామనేది వ్యూహం లేక కాదు, ఆలోచన లేక కాదు, కొట్లాడే శక్తి లేక కాదు. అన్నీ ఉన్న వ్యక్తులం తప్పకుండా కొట్లాడతాం, న్యాయం జరిగే వరకు కొట్లాడతాం. కాకపోతే ఏది ప్రియారిటీ తీసుకున్నాం. దీని తర్వాత అన్నీ కూడా తీసుకుందాం. మీ ద్వారా, ప్రజల ద్వారా ఏ విజ్ఞప్తులు వచ్చినా వాటన్నిటి మీద కూడా స్పందించి ఈ ప్రాంతానికి పూర్తిగా న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. రైట్ అమ్మా, ధన్యవాదాలు. ఒక కార్మికుడు రాజకీయాల్లోకి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగి ప్రజాక్షేత్రమే నా లక్ష్యం అంటూ ముందుకు వెళ్తున్న కుర్రా సత్యనారాయణ గురించి తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.